వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. ఇంకా మనకి 30,000 మంది టీచర్లకు త్వరలో ప్రమోషన్స్ అంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. పాఠశాల విద్యపై సమీక్ష ఉపాధ్యాయులకు రాష్ట్ర సీఎం గుడ్ న్యూస్ అంటే ఇక్కడ రావడం జరిగింది. ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్ల వరకు కూడా ఈ యొక్క ప్రమోషన్స్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయంటూ ఈ యొక్క నూతనంగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క విద్యా విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇక్కడ డిస్కషన్ అనేది చేయడం జరిగింది. సబ్జెక్టు వారీగా కూడా అందుబాటులోకి టీచర్స్ జూన్ నాటికి ఈ యొక్క ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ట్రాన్స్ఫర్స్కి సంబంధించి అన్నీ కంప్లీట్ అయితే ప్రతి మండలానికి కూడా 2 జూనియర్ కాలేజీలు కొత్తగా తీసుకొస్తున్నట్లు కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక టీచర్లకు బోధనేతర పనులు అప్పగించరాదని సీఎం అంటే నాన్ టీచింగ్ పోస్టులు అనమాట, ఇవి కూడా ఫిల్ చేయాలని ఇక్కడ రావడం జరిగింది. ఈ నెలాఖరుకల్లా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క ఒమిక్రాన్ కేసులు ఎక్కువ అవుతున్న సందర్భంగా దీన్ని కరోనాని కట్టడి చేసేది భాగంగా ముందుగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని పోస్టులు వేకెన్సీస్ ఫిల్ చేసేసి దాన్ని నివారించాలని ఇక్కడ ప్రధానంగా డిస్కషన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి టీచర్స్ ఇప్పటివరకు 19,000 స్కూల్ మ్యాపింగ్ పూర్తయింది. దీంతో 22,000 మంది పైగా టీచర్లకు ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా వీరికి ప్రమోషన్స్ అయితే దక్కనుందంటూ ఇక్కడ రావడం జరిగింది. ఆ ప్రమోషన్కి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. మరో 17,000 పాఠశాలలు ఇంకా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకాలు రేషనలైజేషన్ ద్వారా మరో 8,000 మందికి ఈ యొక్క ప్రమోషన్స్ ఉన్నట్లు మొత్తం మీదుగా 30,000 మందికి బెనిఫిట్ అయితే చేకూరుతుందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక ఎంఈఓలకు అధికారాలు పోస్టుల భర్తీ వీటిని కంప్లీట్గా పారదర్శకంగా ఫిల్ చేసేటువంటి బాధ్యత ఎంఈఓలకు అయితే ఇవ్వడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ అటెండెన్స్ మార్క్స్ సంబంధించి ఈ యొక్క విద్యా విధానం గురించి ఇక్కడ ప్రధానంగా మాట్లాడినట్టు జరిగిందనమాట. సో ఇదిగోండి ఇక్కడ ఎంఈఓ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, 4-7 రెండవ విడత పనులపై రాష్ట్ర సీఎం సమీక్ష, విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తులు టీచర్స్ ఉండాలి అంటూ రాష్ట్ర సీఎం గారు అయితే డిస్కషన్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.